ఎవరైనా మంత్రజపం చేద్దాము అనుకునేటటువంటి ప్రతి ఒక్కరూ, స్త్రీలైనా పురుషులైనా వృద్ధులైనా పిల్లలైనా ఎవరైనా సరే రావచ్చు. మీకు రామ మంత్రాన్ని ఉపదేశం చేసి ఒక తులసి మాల మీకు ఇచ్చి ఎలా మంత్రం చేయాలో మీకు వివరాన్ని తెలియచేస్తాం. అందరూ కూడా మంత్రజపం చేసి తరించండి అని ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. ఈ మంత్రజపం వల్ల అయోధ్యలో శ్రీరామునికి సర్వత్రా క్షేమం మంగళం కలుగుతుంది. దాని ద్వారా మనకి క్షేమం కలుగుతుంది. రామ ప్రతిష్ఠ వలన భారతదేశానికి గొప్ప కీర్తి లభిస్తుంది అని గమనించండి. మీ వంతు ప్రయత్నంగా ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటటువంటి జయ మంత్రాన్ని జపం చేయండి అని తెలియచేస్తూ ఉన్నాం. ఆదివారం రోజు, సోమవారం రోజు, జనవరి 21వ తారీఖు 22 తారీఖుల్లో ఈ మంత్ర జపం వల్ల మీకు సర్వం క్షేమం కలిగించేటటువంటి జయమంత్రం అని భావన చేసి